బ్రేకింగ్ న్యూస్ ఇస్రో మరో ఘనత సాధించింది. స్పెడెక్స్ మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి పంపిన కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనే పేలోడ్ లో అలసంద విత్తనాలు మొలకెత్తాయి. మొత్తం 8 విత్తనాలు పంపుగా మొలకెత్తినట్టు ప్రకటించింది. స్పేస్ లో జీవం మొలకెత్తింది. త్వరలో ఆకులు కూడా వస్తాయంటూ ఇస్రో ట్వీట్ చేసింది. త్వరలో ఆకులు వస్తాయని పేర్కొంది. ఈ పేలోడ్ ను ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. అంతరిక్షంలో విత్తనం మొలకెత్తే విధానాన్ని పరీక్షించడంతో పాటు రోజులోని వ్యర్థాలను ఒడిసిపట్టే రోబోటిక్ హస్తం, హరిత చోదక వ్యవస్థ లాంటి వినూత్న ఉపకరణాలను కూడా స్పెడెక్స్ మిషన్ సమయంలో ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. ఇక అమిటీ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఏపీఎంఎస్ ద్వారా సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర వృద్ధిని పరీక్షించనున్నారు. మొక్కలు గురుత్వాకర్షణ కాంతి దిశను పసిగడుతున్న తీరు గురించి కొత్త అంశాలు ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుందన్నారు సైంటిస్టులు. ఇది సక్సెస్ అయితే అంతరిక్షంలో పంటలు పండించడంపై భారీ పురోగతి ఏర్పడినట్టే అని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం రూపొందించిన డెబ్రీ క్యాప్చర్ రోబోటిక్ మ్యానుపులేటర్ కక్షలో శకలాలను ఒడిసిపడుతోంది. పిఎస్ఎల్వి C60 ద్వారా జంట స్పెడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర నిర్మాణం సహా భవిష్యత్తులో చేపట్టబోయే పలు రోదసి కార్యక్రమాలు అవసరమైన డాకింగ్ పరిజ్ఞానాన్ని వీటి ద్వారా పరీక్షించనున్నారు. ఇస్రో అంతరిక్షంలోకి పంపిన మొదటి రోబోటిక్ చెయ్యి విజయవంతంగా పనిచేసింది. ఇది స్పెడెక్స్ మిషన్ లో భాగం. PS4 ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ప్లాట్ఫామ్లో నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా ఈ రోబోటిక్ చెయ్యి పనిచేయనుంది. ఈ విజయం మన దేశ రోదసి ప్రయోగాలు, అంతరిక్షం గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో చెప్పుకోదగ్గ మైలురాయిగా నిలిచింది.